దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన గోదావరికని జిఎం కాలనీలో చోటు చేసుకుంది. గోదావరికని జిఎం కాలనీలోని సంజీవాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలో తాళం వేసి ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు. గత 3 నెలలుగా దేవుడి హుండీని తెరవలేదని, అందులో దాదాపుగా 15,000 రూపాయల మేరకు ఉండవచ్చునని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ వెల్లడించారు. పోలీసులు దొంగలను గుర్తించాలని కోరారు. కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండీని 1 టౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిఎం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన పిమ్మట ఉదయం వచ్చి లేచి చూసే ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుండీ బద్దలించడం జరిగింది. హుండీ 2-3 నెలలుగా తీయకపోవడం లోపల దాని యందు 15,000 నుండి 20,000 మధ్యన రుసుము ఉన్నది. కావున మేము ఎంతో బాధపడుతున్నాం, విచారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. మన గోదావరికని జిఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి హుండీని బద్దలగొట్టి దొంగలించబడినది. ఆ హుండీలో గత 3 మాసాలుగా అనగా శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి పర్వకాలం, అలాగే దేవీ శరన్నవరాత్రుల లోపల హుండీలో పడ్డటువంటి రుసుము 15 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము. కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేస్తున్నాము.